మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణం దేవతలందరికీ కూడా పగలు, దక్షిణాయనం రాత్రిగా వ్యవహరిస్తారు. అలాగే ఈ ఉత్తరాయణ ఆరంభానికి ముందుగా వచ్చేటటువంటి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనేటటువంటి నామమున్నది. ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం రోజున ఆ వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని, అక్కడ ఉత్తర ద్వారంలో సకల దేవతలు కూడా, ముక్కోటి దేవతలు కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం పరితపిస్తూ వేచి ఉంటారని శాస్త్రంలో చెప్పబడుతోంది. ఏ విధంగా అయితే దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం వద్ద స్వామివారి యొక్క దర్శనానికి వేచి ఉంటారో, అదే విధంగా మనం కూడా భగవద్భక్తులమైనటువంటి మనమందరము కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ఉత్తరంగా నిలిపి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించడం కోసం అక్కడే మనం వేచి ఉండి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలం కలుగుతుందని చెప్పబడుతోంది. ఏ విధంగా అయితే దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారో, అలాగే మనమందరము కూడా అదే సమయంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం మనకి కలుగుతోంది.